హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కొంచెం కోల్డ్ చేసిందండి. దానివల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాను. ఈ స్వామి చాలా మహిమగల దేవుడండి. మార్నింగ్ నుంచి బాగా వర్షం పడుతుంది. టెంపుల్‌కి 8:00 అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. కానీ వర్షం పడటం వలన 11:00 అయితే స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ నుంచి చాలా బాగా వర్షం అయితే పడుతుంది. అస్సలు తగ్గలేదండి. 8:00 నుంచి చూస్తా ఉన్నాను. వర్షం కొంచెమన్నా తగ్గుతుందేమో అనుకోని, కొంచెం కూడా అయితే తగ్గలేదు. ఇంకా అందుకని చెప్పేసి 11:00 అయితే స్టార్ట్ అయ్యాను. మీరు కూడా ఈ టెంపుల్‌కి ఎప్పుడైనా వెళ్ళినట్టయితే మాత్రము ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. టెంపుల్‌కి వెళ్ళే ముందు కొంచెం టెన్షన్‌గా అయితే ఉంది. ఎందుకంటే 11:00 అయితే స్టార్ట్ అయ్యాను. 12:00 కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారేమో అని అనుకున్నాను. చాలా దూరం నుంచి టెంపుల్‌కి వెళ్తున్నాను. టెంపుల్ ఉంటుందో లేదో అని అనిపించింది. సాటర్డే మాత్రము ఈ టెంపుల్ చాలా రష్‌గా ఉంటుంది. నాకైతే మాత్రము ఈ విషయం తెలీదండి. సాటర్డే రోజునే నేను స్టార్ట్ అయ్యాను. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పైనున్న పానకాల స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు అందరూ. పానకాల స్వామి టెంపుల్‌కైతే మాత్రము ఎలాంటి టైమింగ్స్ అయితే లేవు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని చూసేవాళ్ళు ఖచ్చితంగా పానకాల స్వామి వీడియోని కూడా చూడండి. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పెడతాను. చూడండి వర్షం ఎలా పడుతుందో, అసలు రోడ్డు కూడా ఏమీ కనిపించడం లేదు. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 11:30 కల్లా టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాను. ముందుగా ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః, ఓం నరసింహస్వామియే నమః. టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. 11:30 కల్లా టెంపుల్ దగ్గరైతే ఉన్నాను. టెంపుల్ దగ్గర బయట కొబ్బరికాయలు, దేవుడికి సంబంధించిన సామాగ్రి కూడా మొత్తం ఇక్కడే అమ్ముతారండి. ఇదైతే మాత్రము కార్ పార్కింగ్ ప్లేస్ అండి. టెంపుల్ ఎదురుంగా శివుడి బొమ్మ అయితే ఉంది. చాలా బాగుంది. ఈ టెంపుల్‌కి ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి. కానీ టైమింగ్స్ అయితే నాకు పెద్దగా తెలీదు. 12 గంటలకి టెంపుల్ క్లోజ్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇక్కడ టైమింగ్స్ అయితే రాశారు. మార్నింగ్ 5:00 నుంచి 1:00 వరకు అయితే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రము 4:00 నుంచి 8:00 వరకు ఉంటుంది. నేనైతే కొంచెం సేపు టెన్షన్ పడ్డానండి. ఎందుకంటే 12 గంటల వరకే టెంపుల్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ 1:00 వరకు అయితే మాత్రం ఓపెన్ అయ్యి ఉంది. బయట వర్షం పడుతూ ఉన్నా కానీ టెంపుల్ అయితే చాలా రష్‌గా ఉంది. వర్షం పడుతుంది కదా, జనం ఎక్కువగా ఉండరనుకున్నాను. కానీ చాలా రష్‌గా అయితే ఉంది. 12:00కి టెంపుల్‌లో ఉన్నాను. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా మహిమగల దేవుడండి. ముందుగా మాత్రము లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అని చెప్పి నామాన్ని అయితే స్మరించాను. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మాత్రము కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇది. లోపల స్వామివారి దర్శనం అయితే అయిపోయింది.
ఆ తరువాత బయట ఉన్న దేవుళ్ళ దగ్గర కూడా దర్శనం చేసుకున్నాను. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.